అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని. కళ్యాణ్, పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు. నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లే. వస్తే ఖచ్చితంగా మీ మండపంలోనే పెళ్లి చేసుకుంటాను. తిని ఒప్పుకున్నట్టే మనం పెళ్లి చేసినట్టే. పన్ను ఒప్పుకో. తీసుకున్నట్టు కాదు, ఖచ్చితంగా ఎవరెవరికి చెప్పండి, సరేనా? ఎత్తే అప్పుడు నెంబర్ పంపి. ఏమో అనుకున్నా కానీ ఈ గ్యాప్లోనే చాలా బాగా అబ్జర్వ్ చేశారాను. కళ్యాణ్, ఏంటి నన్ను పట్టించుకోవడమే మానేశావు? తిన్నావా సింధు? ఇట్లా మాట్లాడే నా దృష్టిలో కుక్కవైనావు. అయినా తెలియక అడుగుతాను, మా నాన్నతో ఏంట్రా గొడవ? ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేసిందో, చాలా రోజుల తర్వాత కలిసాం, మన గురించి అన్న మాట్లాడు. మన గురించి మాట్లాడడానికి నీకు నాకు ఏముంది? ఏం లేదు. ఏమీ లేదా? ఏమీ లేదు. ఇదే విషయం కాలేజ్లో అందరికీ చెప్పే నేను ఎవరినో ఒకటి తగులుకుంటా. అసలే వాళ్ళు వీళ్ళు నేనేదో నీ లవర్ అనుకుంటున్నారు. కళ్యాణ్ నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు. నిజంగానే పిలిచాడా? నాకు సరదారా మరి ప్రిన్సిపాల్ రూమ్ తీసుకెళ్ళడానికి. నిజంగానే రమ్మంటున్నాడు రా. తోడు దొబ్బేది. వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదే నువ్వు నా లవర్ అని. ముందు నువ్వు అనుకో, అంతా సెట్ అవుతుంది. చిన్న పనిలో అన్నా మళ్ళీ వచ్చి నేను వెనకాల కుక్కలా పడతా. అదిరా కళ్యాణ్, బేసిక్గా నీకు పెళ్లి ఇవ్వట్లేదు, ప్రాబ్లం ఇస్తున్నాను. దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది. చేస్తారా? చేస్తాం సార్. మరోసారి ఆలోచించుకోండి. చేస్తాం సార్. కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో, వాళ్ళతో నాకు ప్రిన్సిపాల్లా ఉండాలనిపిస్తుంది. ఇదిగో మీలా ఎదవల్లా ఉన్నారనుకో, వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిల్చుకున్నాయి సార్. అచ్చా, పెళ్లిలో సగం ఖర్చు నాదిరా, ఓకేనా? థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళండి. ఏ కళ్యాణ్, 1 మినిట్ సార్. 1 మినిట్, ఇలా కూర్చో. నా పెళ్లి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా. ఇంకా ఎన్నో పెళ్లిళ్ళు అక్కడ జరగాలి. మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి. నువ్వే చేయాలిరా, నువ్వే చేయగలవు. ఆల్ ది బెస్ట్. తప్పకుండా సార్. అంకుల్, మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్. చెప్పండి బాబు. ఏం లేదు, మేము చంద్రకళ అరుణ్ వాళ్ళ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం. మన వద్దే మావిడ చచ్చిపోయింది, మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా? పోండి పోండి. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, అంకుల్ అంకుల్ ఒక్క నిమిషం అంకుల్. రే కళ్యాణ్, రే వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ అయినంట, బయటికి రావడమే లేదంట. దా పోదాం. రాకపోతే వదులుతామా? ఇది ఒకటే ఆప్షన్ మనకి, ఎలా అయినా ఒప్పించాలి. అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఈ గట్టెంతమ్మా? రే రే ఆడున్నారా? ఏ మనుషులు రా మీరు, నాకేమొద్దు. అంకుల్ పనికి మళ్ళీ నా కొడుకులారా, పొద్దున్నే పని పడలు లేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టూ తిరిగితే వస్తుందిరా పిచ్చ నా కొడుకులారా. అది కాదే సార్ రోజా, నాకు 19 ఏళ్ళకే మా నాయన పెళ్లి చేసినాడు. ఇంకో 19 ఏళ్ళకి నువ్వు చచ్చిపోయినావే. 38 ఏళ్ళకి నన్ను ఎవరు దొక్కమంటావే. ఇంకా పెళ్లి వయసు కూడా రా నీ కూతురికి. అప్పుడే పెళ్లి సంబంధాలు వస్తున్నాయే. చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో. అరే ఏదైనా ఎక్కే మంది తాగలేటంటాడా? అంకుల్ ముట్టి బాబు అరిగింది. అంకుల్ ఎవడ్రా ఎవడ్రా అంకుల్ ఎవడ్రా?
ఎవడ్రా చేతిలో బాటిల్ గౌడ జరిగిపోయింది, లేదంటే పుచ్చ పగిలిపోయేది పిచ్చ నా కొడకలరా. తాగిన మొదలు నిదే చేసే బంగారం దా. వెళ్ళండ్రా నాయనా. ఒక్క 5 minutes అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ ఇలా నేను ఏడున్నాడు. పర్లేదే, నాకంటే గొప్పోడయ్యేలా ఉన్నాడు నీ కొడుకు. చేతిలో బొచ్చు ఒకటే తక్కువ, బలి అడుక్కుంటున్నాడు. వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు. నేనన్నా నేను ఇంట్లో ఉంచా. ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే. మీ అమ్మ కడుపులు మాడా. ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? కోపలకి పోండి. అంకుల్ కూడా ప్రశాంతంగా పోసుకొని ఎర్రా. సార్ సార్ అలా కాదు సార్, మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్. 5 నిమిషాలు సార్ ప్లీజ్ సార్. ఇక్కడ మీరు పూజ చేస్తుంటే మీ గోల్ ఏంట్రా? మా బాధ కూడా అర్థం చేసుకోండి. అరే ఇక్కడున్న లొకేషన్ ఏంటి, ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీ గోల్ ఏంట్రా? సార్ ఇదంతా కాదు సార్, ప్లీజ్ సార్. టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఒక్క 5 నిమిషాలు. మార్నింగ్ షార్ప్ 10 o'clock వచ్చేయండిరా. 10 గదిలారా మంది మిమ్మల్ని. మీ మీద నమ్మకం లేక ఈ శ్రద్ధ ఏదో చదువు మీద పెట్టింటే ఏ పార్టీ కలెక్టర్ అయిపోయేవాడు. అవును అంకుల్. అవ్వకూడదా? సరే చెప్పి తగలండి, ఏదో ఒకటి చెప్తారు కదా. ఎమోషనల్ పార్ట్ వీడిది అంకుల్. మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్. మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్. ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు. అలాంటిది ఓ అనాథకి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్. కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్. 3 yearsగా చూస్తున్నాం సార్ వాళ్ళని. ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్. ఇక అరుణ్ గురించి అంటారా, మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్. చాలా మంచివాడు సార్. లేని భార్యను తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు సార్. ఆ బాధ మీ కూతురుకొద్దు సార్. ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించచ్చేమో, వాళ్ళకి మేము ఉన్నాం సార్. నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారని. మీ అమ్మాయి మీకేం చెప్పలేదా? అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు, ఆ అబ్బాయి అనాథ అని చెప్పింది అంతే. మూడో ముక్క చెప్పలే. లేడీస్ కదా, ఫాదర్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవర్లే. నాయన తాగబోతు కదా మనసు లేదనుకుందేమో. తాగబోతులకే కదా ఆ మనసు ఉండేది. అవును అంకుల్. మీరు తాగుతారు కదా బాబు. ఏ బ్రాండ్? అది ఇదని ఏం లేదు అంకుల్, బడ్జెట్ను బట్టి. సర్లే, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. పెళ్లి చేద్దాం అంకుల్. టౌన్లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటుందంట కదా, బుక్ చేయమంటారా? మళ్ళీ ఏమైందయ్యా అలా అయిపోయారు? చేయనమ్మా అనవసరంగా కొట్టినది. ఫోన్ ఎత్తదు, మెసేజ్ చేద్దాపా. ఇప్పుడు ఎందుకు బ్రదర్ గోల? సంతోషంగా తాగొచ్చుగా. అంటే పడేది లేదు, సచ్చేది లేదు, ఎందుకు నువ్వు డిసప్పాయింట్ అవడం అని. ఎందుకు పడదు అది నాకు? ఎందుకు ఎప్పుడు 24 గంటలు పడదని నా మీద పడుతావు? ఎందుకు పడుతుంది నాకు? మోమడ పెట్టేది అడిగిందా నీకు చెప్పు. అంటే నాకు అనిపించింది చెప్పా బ్రో, తర్వాత నీ ఇష్టం. అంటే ఇప్పుడు నువ్వు అలిగితే నేను బుజ్జగించాలా? చెప్పు, నువ్వు అలిగితే నేను బుజ్జగించాలా? కాదు, ఎందుకు పడతా నాకు చెప్పు. చెప్పు సింధు, ఎందుకు పడతా నాకు చెప్పు. రే తిను ఇట్రారా,
చెప్పురా. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. చెప్పురా. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మా. మళ్ళీ చెప్పు. దే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నా. సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పురా. దే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సీనియర్ కదరా, అర్థమయ్యేలా చెప్పు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నా. సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒక్కడు సాలరాడు సంకనాకి పోవడానికి అల్లేపు బిల్లు కట్టేసి వస్తా. అట్టే అంటారులే కానీ నేను చెప్తున్నా యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మావా. థ్యాంక్స్ మామా. మీ అండ్ సింధు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అన్నా ఏం చేస్తున్నావురా? ఏంట్రా? నీకోసం ఎవరో వచ్చారన్నా. ఎవర్రా? ఎవరో నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండా? నా ఫ్రెండ్ ఎవర్రా? తినిగా ఎలా ఉన్నారా బాబు? ఎన్నాళ్ళైందా స్వామి నేను చూసి. రేతినిగా అనరా. నీ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు స్వామి నువ్వు కలిసి? చిన్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి సంకలు గుర్తుకొని తిరిగి ఇప్పుడే పూర్తిగా మర్చిపోయావు. ఎంతనా డబ్బున్న వాళ్ళు అంతే. అట్లా కాదురా, ఇన్ని రోజులు నీ కాంటాక్ట్ కోసమే ట్రై చేశాను, ఇప్పటికి దొరికింది. ఇంకేంట్రా ఎలా ఉన్నావు? మొత్తానికి దొరికిందిలే కానీ నువ్వు మాత్రం మనిషి బలి దిట్టంగా తయారయ్యవరా. అవునరా, పెళ్లి చేస్తానంట. అవునరా, ఈ మధ్య పెళ్లి స్టార్ట్ చేసాం.